పోనీలే ట్రై చేసినందుకే నా మాటలు రావట్లా మా వాడికి. ఒళ్ళు కూడా కదపలేదురా అక్కడ. బాగుందంట. బాగుంది, బాగా వేసింది. మళ్ళీ అక్కడికి రాను అలాగే మళ్ళీ ముందే చెప్తున్నాం, ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. ఏ ఛానల్ని మేము ట్రోల్ చేయట్లేదు. సో హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు మనం కొత్తగా రిలీజ్ అయిన పెద్ది రై రై రారా సాంగ్ నుంచి కొన్ని ట్రెండింగ్ రీల్స్ తీసాము. ఆ రీల్స్ మీద రియాక్ట్ అయిపోతున్నాం. సో లేట్ చేయకుండా కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే మన ఇన్స్టా అకౌంట్ని కూడా ఫాలో అయిపోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మన ఫస్ట్ రీల్ వచ్చేసి యాస్టిస్ చేద్దాం అనుకుంటుంది కా గురు. అసలు ఒళ్ళే కలపట్లేదు అక్కడ. పోనీలే ట్రై చేసినందుకే నా మంచిగా వేసింది మా. అది అసలు ఏమేసిందిరా అక్కడ? మంచిగా వేసిందన్నా సరే, నువ్వు రేటింగ్ ఇవ్వరా చెప్తా. ఇది పని అయిపోయింది, నాకు కథం. అందరూ పట్టుకో, నువ్వు రేటింగ్ ఇవ్వరా. నువ్వు అయిపోయావు ఇప్పుడు. నువ్వు రేటింగ్. ఇప్పుడు నేను రేటింగ్ ఇస్తే ఒక దుబ్బులు, ఇప్పుడు పోతే ఇంకొక దుబ్బులు. నేను 9 ఇస్తా గురు. బాగా వేసింది గురు నిజంగా. ఏమేసిందిరా? అది కావాలంటే మళ్ళీ ప్లే చేయి. మాటలు రావట్లా మా వాడికి. ఒళ్ళు కూడా కదపలేదురా అక్కడ. చేతులు ఊపింది అంతేరా. బాగుందంట. బాగుంది, బాగా వేసింది. అదే నేను 9 ఇస్తాను. నువ్వెంత ఇస్తావు రేటింగ్ చెప్పు. ఎవరు అసలు ఇవ్వా రేటింగ్ ఇవ్వా? డాన్స్ చేయలేదురా. ఓకే, ఎవడి అభిప్రాయాలు వాడుకుంటాయి. సో నీకు మాత్రం డాన్స్ నచ్చింది. నిజంగా డాన్స్ నచ్చింది. నిజం అన్నయ్యా అది. అవునన్నయ్య, అవును. సరే మన నెక్స్ట్ రీల్. టేక్ ఆన్ నాన్ స్టాప్. బాగా కష్టపడుతుంది గురు చిన్నపిల్ల. బాగా వేసింది మామ. ఇదిరా వేయడం అంటే, ఇది వేయడం అంటే, అది స్టెప్ అంటే. సరే నాకు నచ్చింది. నేను నా ఇష్టం వచ్చిన నా రేటింగ్ నేర్చుకుంటావా? నీకు అందరు చూస్తున్నారు, అందరికీ తెలుసు నువ్వు అక్కడ ఏం చూసావు. నేనేం చూడలేదు, నేను డాన్స్ చూసా అంతే. అమ్మాయి దొరికేసాడు. నిజంగా డాన్స్ బాగుంది, చాలా బాగా చేసింది పిల్ల అయితే. రేటింగ్ ఎంత ఇస్తావు దానికి? నేను 10 ఇస్తాను. చాలా కష్టపడింది. 9.5. సింగిల్ టేక్ లో చేసినట్లు అనిపించింది నాకు కూడా. తిను కూడా 9.5. మన నెక్స్ట్ రీల్ వచ్చేసి వావ్, ఏం చేస్తున్నాడు కూడా మొన్నాడు? దుమ్ము లేపుతున్నాడు. చెత్త ఎక్కువ అయిపోయిందని క్లీన్ చేస్తున్నాడు. వెనకాల వాళ్ళు ఏందిరా? కో పార్ట్నర్స్. లేదు, బాగా ట్రై చేశారు. నేనైతే 8 ఇస్తాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక లేడీ ఆర్టిస్ట్ కూడా లేరు. లేడీస్ ఉంటే ఒక లుక్ వస్తుంది మామ వీడియో చూడడానికి. సిగ్గుందా అంటున్నా మామ. ఫస్ట్ వీడియోలో ఏముందిరా బ్యాక్గ్రౌండ్? అరే అమ్మాయి డాన్స్ చేస్తే ఒక గ్రేస్ ఉండిద్దిరా. ఇట్స్ ట్రూ. అసలు డాన్స్ చేస్తుంది. వీడు ఇంకా ఫస్ట్ దగ్గర ఆగిపోయాడు. నేనేం చెప్పలేను దానికి. వీడికైతే నేను 8 రేటింగ్ ఇస్తున్నాను. అంత కష్టపడి చేసే వాళ్ళకేమో 8 నుంచి ఎక్కండి బస్ ఎక్కండి అన్నట్లు. అది అంటేనేమో దానికి 9 ఇచ్చాను. ఒక పాయింట్ తగ్గించాడు. ఎందుకురా? అంటే ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్. ఓకే రైట్. నీ చెప్పు, నీ రేటింగ్ చెప్పలా? ఆబ్వియస్లీ 9.5. ఇంకొక రీల్ మహేష్ బాబు అయ్యాడు. ఎందుకు పెట్టాడు? ఎందుకు కాదు, ఒకసారి మళ్ళీ చూద్దాం. అది చూడు, నోట్లో పెట్టాడు, ఉంచేసిండు. కాదు, ఇదేమన్నా మహేష్ బాబు మూవీ అనుకున్నాడు. ఇట్లా పరిగెడుతున్నాడు మనోడు స్టార్టింగ్. ఏంట్రా అది? నాకు వేరే గుర్తొస్తుంది అంటే ఏ స్టెప్ గురు? రై ఏసై. ఓకే అన్న. కాదు, ఈ కాలు ఇట్లా అని చెప్పి ఎందుకు సాగుతున్నారు అన్నట్లు పెట్టాడు చూడు.
నేను అది అంటున్నా. ఆ కాలు ఇట్లా లాగి ఏం చేస్తున్నాడు? బెల్ట్ పైకి కిందకి అన్నాడు. ఒక పక్క మహేష్ బాబు మూవీ వచ్చింది, ఒక పక్క అల్లు అర్జున్ వేసే స్టెప్ వచ్చింది. ఇంకెన్ని మూవీస్ వస్తాయి ఒక సాంగ్ లో? కానీ రామ్ చరణ్ స్టెప్స్ మటుకు రావట్లేదు ఇక్కడ. మళ్ళీ అక్కడికి రాను రాను అలాగే మళ్ళీ వాడితే ఎందుకు అంత బలవంతంగా వేస్తున్నారు? ఇజ్జుడు ఇజ్జుడు ఇదేంది? ముడ్డు కడుతున్నాడు. బాగా చేశాడు మామ, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంది వీడియో. ఇంకా సేపు అయితే పోయేటట్లున్నాడు రా వాడు. నవ్వుకున్నావురా మనం అది చూసి. వాడే కామెంట్ లో ఆన్సర్ చేయాలి మనకి. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎందుకు పెట్టారు రా? మనోడికి రాదనుకుంటా. డాన్స్ రాను, డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నేను వేస్తే నాని గారే మెసేజ్ పెట్టారు. ప్రూఫ్ ఉంది, కావాలని చూపిస్తా. అది కూడా వద్దు ఇలా ఆపంటావు స్క్రిప్ట్ ఇది. నిజంగానే పెట్టారా? నువ్వేగా మామ, నేను అలా ఫోన్ తీస్తాను, నువ్వు ఆపి అని చెప్పన్నావు కదా. చెప్పేసా మరి. మనోడికి రేటింగ్ మర్చిపోతున్నావు. మెయిన్ అదే. నువ్వు తర్వాత నేను ఇస్తా. కింద నుంచి ఇస్తాను నేను, కింద నుంచి రేటింగ్ ఇస్తా. ఎంత? 3 ఇస్తా. పాపరా మన వాళ్ళు ఎంకరేజ్ చేయడు మనోడు. నేనైతే 8.5 ఇస్తాను. నువ్వు వేరే ఎంకరేజ్మెంట్లు ఎక్కువ ఉంటాయి కదా నీకు. నేను 8.5 ఇచ్చాను, మావాడు 3 అంట. పాపం డాన్స్ రానోళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ చేయట్లే మావాడు. ఇప్పుడు మనం ఇంకో రీల్ చూసేద్దాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏం చేస్తున్నాడు వాడు? అంటే అచ్చా, ఇప్పుడు వీళ్ళు సేమ్ ఇప్పుడు వరకు మనం చూసిన రీలే సేమ్ అదే సౌండ్ ఉండిద్ది. కాకపోతే వాడు డాన్స్ చేస్తున్నాడు, వీళ్ళందరి కింద బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులకి వేస్తున్నారు. కాకపోతే మనోడు మేం చేస్తున్నారు దాన్ని, వెనకాల వాళ్ళు చేసే రియాక్షన్స్ బట్టి. బాగా అంటే సింక్రనైజ్ బాగా చేస్తారు వాళ్ళు. అరే నిజంగా అలాగే వేస్తున్నాడు. ఆడియో ఇంటర్నెట్ అలాగే ఉంది. నేను ఎందుకు బుక్ అయ్యాడు రా ఇలాంటి వీడియోల్లో బాబోయ్. ఇప్పుడు మా సాయి గారు రేటింగ్ ఇస్తాడు దీనికి. నేను అలాగే అన్నాను. మొహం మీద ఇస్తాడు రా డైరెక్ట్. పాపూరా వాడు. ఇది స్టార్టింగ్. అసలు అయితే ఇది దాన్ని వాడు చేశాడు. వాళ్ళు ముగ్గురే చక్కగా చేసారు అనుకుంటా, అందుకని వాళ్ళు ముగ్గురినే పెట్టారు ఫ్రేమ్ లో. ఎంత ఇస్తావు రేటింగ్? ఎంత ఇస్తావు? 7 ఇస్తాను. నేను 8 ఇస్తాను. మేమ్కి మంచి క్రియేటివిటీ చేశారు. ఐ లవ్ క్రియేటివిటీ అండ్ ఐ ఎంకరేజ్ క్రియేటివిటీ. నెక్స్ట్ గ్రేస్ పాప. హిందీ ఇది లోపల దోసిందిగా. నేను చూడలే. నేనేం చూడలే. ఎందుకు రాజా ఎంతో బూత్గా తయారవుతున్నావు? స్టార్ట్ చేసింది నేను కాదురా. బూత్ బొమ్మలకి బూత్ బొమ్మలు చూడు ఎంత చక్కగా వేస్తుందో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బొమ్మలా ఉంది. స్పీడ్ ఎక్కువైపోయింది మామ. నార్మల్గా స్పీడ్ అంత ఉంటుంది. హెవీ స్టెప్స్ కూడా ఉన్నాయిగా అక్కయ్య దాంట్లో. అక్కకి ఆ జుట్టు అంటే ఆ తల మీద నూడిల్స్ లేకపోయి ఉంటే ఇంకా బాగుంటుంది. కొద్ది బ్లాక్ కలర్ మంచిగా ఉండేది. డాన్స్ చూడండిరా అంటే ఏం చూస్తారా మీరు? అదే ఇప్పుడు ఆడియన్స్ అందరూ అదే అంటారు, డాన్స్ చూడండిరా అంటే ఏడేడో ఏమున్నాయి చూస్తారా మీరు అనుకుంటాడు. నాకేం తెలియదు, అంతా సాయి చేసి. ఈ పిల్లాడు నోట్లో వెళ్ళి పెడితే కొరకడు. మరి ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. నేను 10కి 10 ఇస్తాను. నేను 9 ఇస్తాను. నంబర్ 1 ఉంది అంటే నేను నూడిల్స్ జుట్టుకి తీసేస్తా కాస్త. 1.9. నెక్స్ట్ సింగ్ చేశారా? అది అదే సాంగ్ లో ఉందిరా. సెట్ అయిపోయింది చూడు. నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అమ్మ. కరెక్ట్ సింక్ అయింది రా దానికి. అది చూసావా? అది పర్ఫెక్ట్ సింకింగ్ రా ఇది మాత్రం.
భలే చేశారా. మామూలు చేయలేదు, బాగా సెట్ అయింది ఆ సినిమా కూడా. ఐ మీన్ నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం ఆ సినిమాలో. నెంబర్ 1 ఉండిద్ది. కానీ కరెక్ట్ గా ఆ స్టెప్స్ గానీ ఆ సాంగ్ కి మంచి సింక్ ఇలా కరెక్ట్గా అసలు ఆ స్టెప్స్ ఆ సాంగ్ కోసం వేసినట్టు ఉంది అది. బాగా సింక్ అయింది. దీనికి కూడా 10 కి 10 ఇవ్వగా. క్రియేటివిటీకి 10 కి 10 ఇస్తుంది. ఆ ఆలోచన అలా వస్తారా బాబు? వస్తాయి మామ. సో ఇంకా ఇంతే ఈ కంటెంట్ వరకు. నెక్స్ట్ వచ్చే కంటెంట్ మీకు చాలా ఇంప్రెసివ్ ఉండబోతుంది, ఎందుకంటే అది మన గల్లీ పోరీస్ మీద చేయబోతున్నాం. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీ సాయి. నేను మీ రోషన్.